హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం కెమిస్ట్రీ నిన్న జరిగింది కదా కెమిస్ట్రీ ఎగ్జామ్. సో దానికి సంబంధించిన పేపర్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఏ విధంగా ఇచ్చిన క్వశ్చన్ అనేది ఒక ఐడియా వస్తుంది మనకు. 100% ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయని కాదు, ఈ ఏరియాల నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీనింగ్. కాబట్టి మీరు ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి ఏరియా నుంచి కూడా కొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ పైన డిస్కస్ చేసాం అనుకోండి, దాని సరౌండింగ్ అంతా కూడా మీరు ఒకసారి చదువుకోండి. మాక్సిమం వరకు అక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి, ఎగ్జాక్ట్ రాకపోయినా కూడా. ఓకేనా? సరే, మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు, అంటే ఈ క్లాస్ క్వశ్చన్స్ అని మనం స్టార్ట్ చేసే ముందు ఈ క్వశ్చన్ పేపర్ నిన్న చూడండి, నిన్న జరిగిన ఎగ్జామ్ లోది. మనం ఈ క్వశ్చన్స్ స్టార్ట్ చేయక ముందు కొంచెం ఒక పని చేద్దాం. కొంతమంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది మన యూట్యూబ్ లో కావచ్చు లేదా వాట్సాప్ లో. ఏమడుతున్నారంటే, సార్ నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ M1 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఈ ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే ఇంకా ఈ ఎగ్జామ్ లో కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ గివెన్ డేటా రాసేసి, ఓన్లీ ఫార్ములా రాసేసి ఆన్సర్ చేయకోకుండా వచ్చేసారు. అంటే వాళ్ళకి తెలీదు, వాంటెడ్ గా చేయకుండా వదిలేయడం కాదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏం చేశారు, కొన్ని క్వశ్చన్స్ కి ఓన్లీ గివెన్ డేటా రాశారు, ఓన్లీ ఫార్ములా రాసినారు, బాక్స్ వేసినారు, ప్రొసీజర్ స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళకి తర్వాత ఎడ్డుపోతుందో అర్థం కాలేదు ప్రాబ్లమ్, సో వదిలేసి వచ్చేసారు. ఇప్పుడు ఈ కేసులో వీళ్ళకి మార్క్స్ పడతాయా పడవా అనేది వీళ్ళకి వచ్చేదానే డౌట్. సో మార్క్స్ పడతాయా పడవా అంటే ఇంకా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఫస్ట్ పాయింట్. సో మీకు ఈ క్వశ్చన్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే కాదు కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10+ క్వశ్చన్స్ రాసిన తర్వాత ఈ క్వశ్చన్ రాస్తారు. అంటే షార్ట్ ఆన్సర్ కావచ్చు, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కావచ్చు. కొన్ని రాసిన తర్వాత ఈ క్వశ్చన్ రాస్తారు కదా, సో ఈ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ వేయాలనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్షన్ మీరే చేస్తున్నారు అనుకోండి, ఈ క్వశ్చన్ కనుక మీరు ఫస్ట్ క్వశ్చన్ లోనే ఇలాగే రాసినారు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్, సో మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇంటూ కొట్టేసి 0 మార్క్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 10 క్వశ్చన్స్ తర్వాత ఇది రాసినారు. ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే రాసినారో అవి కనుక మీరు ఎగ్జాక్ట్ గా రాసి ప్రాపర్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ప్రాపర్ ఫార్ములాస్ కావచ్చు, మెథడ్ కావచ్చు, అంటే ప్రెజెంటేషన్ నీట్ గా పెట్టి ఈ క్వశ్చన్ రాసినారు అనుకోండి ఇదే విధంగా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, మీకు ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వేస్తారు కదా, ఖచ్చితంగా అంటే 1 or 2 మార్క్స్ వేస్తాడు. లేదు మీరు ఇవి అప్ టు 10 వరకు, అంటే ఏవైతే మీరు రాసినారో 10 క్వశ్చన్స్ కూడా బాగా రాసి ఇది ఒక్కటే మిస్ అయింది అనుకోండి, మీకు 3 to 4 మార్క్స్ కూడా వేయచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీరు ఫస్ట్ 10 క్వశ్చన్స్ రాసినారు, కానీ అవి సరిగా రాయలేదు, అంటే కొట్టేసి ఏదో మిస్టేక్ రాసుకుంటూ పోయినారు అనుకోండి, నెక్స్ట్ కరెక్షన్ చేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో, కరెక్షన్ చేసే పర్సన్, దీన్ని కూడా ఇంటూ కొట్టేసి 0 పెట్టేస్తాడు కదా. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడన్నా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది మ్యాథ్స్ లో నేను ఆల్రెడీ మీకు చెప్పిన, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తా చూడండి, స్పేస్ లేదు, మీరు మ్యాథ్స్ రాస్తున్నారా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా పక్కన పెట్టేస్తే మీరు ఆలోచించాల్సింది ప్రాబ్లమేటిక్ సబ్జెక్టా, థియరీ సబ్జెక్టా, తర్వాత డయాగ్నమెటిక్ సబ్జెక్ట్. సో ఈ విధంగా ఫోకస్ చేయండి. ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ నేనేమన్నా గివెన్ డేటాని ఫస్ట్ రాయండి, తర్వాత ఫార్ములా ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములాని బ్లాక్ కలర్ పెన్ తో బాక్స్ చేయండి, తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మిస్టేక్ రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు ప్రీవియస్ గా రాసిన క్వశ్చన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇంప్రెషన్ ఆడ పడుతుంది కదా, ఓకే ఈ పర్సన్ కి బాగా వచ్చి ఇది ఒక్కటే మిస్టేక్ రాసినాలే, పోన్లే 5 మార్క్స్ 3 మార్క్స్ వేద్దాం, 4 మార్క్స్ వేద్దామని వేసేస్తారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంప్రెషన్ ఫస్ట్ నుంచి బ్యాడ్గా ఉంది అనుకోండి, దీనికి మార్క్స్ పడతాయా పడవా మీరే ఆలోచించండి ఒకసారి. అదే విధంగా మీరు థియరీ సబ్జెక్ట్ తీసుకుంటే కనుక, థియరీలో వాడు ఏదైతే అడిగినాడో దాని ఎగ్జాక్ట్ డెఫినేషన్ రాయాలా, తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రాయాలా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ ఉండాలా, తర్వాత మీరు అదే డెఫినేషన్ ని కొంచెం మార్చి ఇంకొకసారి రాసి క్లోజ్ చేయాలా, మీరు ఏదైతే డెఫినేషన్ రాసినారో ఎగ్జాక్ట్ డెఫినేషన్ దాన్ని అండర్లైన్ చేయాలా. ఇవి మీరు మ్యాండేటరీ గా గుర్తుపెట్టుకోవాల్సినది. తర్వాత డ్రాయింగ్ మీరు ఏదైతే డ్రా చేశారో దాన్ని ఖచ్చితంగా బ్లాక్ పెన్ తోనే వేసేకి ట్రై చేయండి, పెన్సిల్ తో కాదు. ఓకేనా? తర్వాత థియరీ పార్ట్ వరకు చూసుకుంటే కనుక 75% వరకు మీ పేజ్ కవర్ కావాలా, 3 మార్క్స్ క్వశ్చన్స్. అదే మన ఎస్ఏ టైప్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా 2 to 3 పేపర్స్ ఉండేటట్లా ప్లాన్ చేసుకోండి. ఎలా రాయాలా ఏం లేదనేది నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను, కాబట్టి ఇంకొకసారి ఇక్కడ చెప్పి మీరు టైం వేస్ట్ చేయను. మీరు కావాలనుకుంటే, మీరు వినకపోతే ఇంకా ఆ వీడియో అయితే ఒకసారి వినండి. ఓకేనా? సరే, మనం ఈ రోజు కెమిస్ట్రీ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఈ పేపర్ ఏది మనం అలా డిస్కస్ చేసినాం కదా, అంటే నిన్న వచ్చిన పేపర్, ప్రీవియస్ కాదు, నిన్న వచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నాడు, మనం ఎక్కడెక్కడ ఏరియాని మనం కవర్ చేయాలనేది ఒకసారి అయితే ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సరే, కనిపిస్తాను కదా స్క్రీన్ అయితే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్బిట్ నుంచే ఇస్తాడు, వేరే దీడు మనకు ఖచ్చితంగా ఆర్బిట్ నుంచే ఇస్తాడు. మనకి ఇక్కడ ఏం అర్థం కావాలా, ఏమేమి నేర్చుకోవాలా, మనము ఆటం గురించి నేర్చుకోవాలా, దాని స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటే చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా బోర్స్ థియరమ్ వస్తుంది, హున్స్ రూల్ వస్తుంది, తర్వాత ఆబో ప్రిన్సిపల్ వస్తుంది. సో ఈ 3 కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, అవి ఒక్కటి నేర్చుకున్న తర్వాత. ఓకేనా? దాంట్లోనే అన్ని వస్తాయి, టాపిక్స్ అన్ని వస్తాయి. సరే, ఇప్పుడు కెమిస్ట్రీ అనేది థియరీ టాపికా, ప్రాబ్లమేటిక్ టాపికా? థియరీ టాపిక్. ప్రాబ్లమేటిక్ వచ్చినా కూడా ఒకటే ఒక ప్రాబ్లం వస్తుంది సొల్యూషన్స్ లో, లేదంటే ఇంకా వాటర్ ట్రీట్మెంట్ లో వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అంటే కంప్లీట్ గా ఇది థియరీ టాపిక్ అనుకోవచ్చు 90% వరకు. సరే, ఈ థియరీ సబ్జెక్ట్ ని ఎలా రాయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ మీరు పేపర్ తీసుకున్నారు, ఇది మీ పేపర్ అనుకోండి. మీ పేపర్ లో మీరు స్టార్ట్ చేసే ముందు, అంటే ఆన్సర్ షీట్ స్టార్ట్ చేయక ముందు
మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చింటారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీలాంటి ఒక స్టూడెంటే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం టెలిగ్రామ్ లో షేర్ చేస్తే వీళ్ళు నిన్న రాసిన పేపర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుందాం, ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్ ఇచ్చినారు కాబట్టి కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఓకేనా, సరే. మీరు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పేపర్ కూడా షేర్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ నంబర్ తెలుసు కదా, 900000251661 నంబర్ కి మీరు షేర్ చేస్తే కనుక మీ క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, వేరే వాళ్ళ క్వశ్చన్ పేపర్ మీకు యూజ్ అవుతుంది. మ్యూచువల్ గా అందరూ కూడా బెనిఫిట్ అవుతాం, అందరూ కూడా పాస్ అవుతాం. ఓకే, సరే. ఎలా రాయాలి థియరీ ఎగ్జామ్, ఎస్పెషల్గా కెమిస్ట్రీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. కొంతమంది అంటే వేరే బ్రాంచెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఎగ్జామ్స్, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. కెమిస్ట్రీనే కాదు, ఏ థియరీ సబ్జెక్ట్ అయినా కూడా. ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రశాంతంగా ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీకు ఎగ్జాక్ట్ గా ఎన్ని బాగా వచ్చో మీరు టిక్ మార్క్ వేసుకోవాలి, లేదా డాట్స్ పెట్టుకోండి, ఓన్లీ డాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్బిట్ గురించి వచ్చు, ఒక డాట్ పెట్టుకున్నాం. తర్వాత అయానిక్, వాట్ ఇస్ అయానిక్ ప్రోడక్ట్, 4th క్వశ్చన్ రాదు, 5th క్వశ్చన్ రాదు అనుకోండి, 6th క్వశ్చన్ వచ్చు, సరే ఒక డాట్ పెట్టుకుందాం. తర్వాత స్టేట్ ద 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ హాట్ వాటర్, సరే అది కూడా నాకు వచ్చు. ఫ్యూయల్స్ గురించి వచ్చు. నాకు ఈ 4 క్వశ్చన్స్ మాత్రమే వచ్చు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు ఏం చేయాలి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ దగ్గరికి రండి. ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత బోర్ సిరం వచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇచ్చినట్టు నేను ప్రాబ్లం చదువుకోలేదు. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అయాన్ అండ్ కోవలెంట్ బాండ్, సరే ఇది వచ్చు నాకు, కానీ ఇది మాత్రమే వచ్చు, ఇది రాదు. ఓకేనా, సో ఇది రాదన్నప్పుడు ఇంటూ మార్కేం పెట్టదండి, ఓన్లీ వదిలేసేయండి డాట్ పెట్టి, దీన్ని మాత్రమే డాట్ పెట్టి వదిలేసేయండి. అర్థమైందా? సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూడండి, సో ఇంకో క్వశ్చన్, నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడినారు అంటే కనుక నేను చెప్పేది మర్చిపోయినా, డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేసిన. ఫస్ట్ క్వశ్చన్ ఏమడినారంటే, సో నేను ఓన్లీ గివెన్ డేటా రాశాను, నాకు మార్కులు వస్తాయా రావా, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ డౌట్ ఏమంటే ఇంకా స్టూడెంట్స్ ఇది, సార్ నాకు ఏ బిట్ బి బిట్ ఏ బిట్ ఇలా ఉంటాయి కదా, సో దీంట్లో నాకు ఏ బిట్ మాత్రమే వచ్చు, బి బిట్ రాదు, దీంట్లో బి బిట్ మాత్రమే వచ్చు, ఏ రాదు, దీంట్లో రెండు రావు, దీంట్లో ఓన్లీ ఏ వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఏది చూస్ చేసుకోవాలా అనేది మనకు జనరల్ గా వచ్చే డౌట్. సో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు దీనికి నేను చెప్పే ఆన్సర్ మీకు యూజ్ అవుతుంది దానికి కూడా. సో జాగ్రత్త వినండి. నాకు ఈ 13th క్వశ్చన్ లో ఏ బిట్ మాత్రమే వచ్చు, బి రాదు. 14th లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిట్ మాత్రమే వచ్చు. 15 లో బి బిట్ మాత్రమే వచ్చు. 16 లో ఏ మాత్రమే వచ్చు. అర్థమైందా? ఇలా ఉన్నాయి మన క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్. దీంట్లో నెక్స్ట్ అంటే ఓన్లీ డాట్స్ పెట్టుకున్నాం. దీంట్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను 11th క్వశ్చన్ రాసిన, 13th లో ఓన్లీ ఏ రాసిన, 14th లో ఏ రాసిన, 15th లో బి రాసిన, 16th లో సి రాసిన. 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ అవుతున్నాయి. మీరు 17th లో ఫర్ ఎగ్జాంపుల్ 17th క్వశ్చన్ లో మరి ఏ బిట్ రాస్తాను, 18th క్వశ్చన్ లో బి బిట్ రాస్తాను. సో నాకు ఇక్కడ 5, ఇక్కడ 10 మార్క్స్ 5, 5, 5, 5, 5 ఇట్లా రాసుకుంటా పోరు. ఎందుకంటే కరెక్షన్ తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది. త్రీ స్టాఫ్ అంటే 3 మెంబర్స్ అయితే కనుక కరెక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి స్టేజెస్ లో. సో మీకు ఇవన్నీ కన్సిడర్ చేయరు, ఇలా రాయొద్దండి. మరి ఎలా రాయాలా సార్? సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లో అంటే బి బిట్ ఈబీతో కంపేర్ చేస్తే వీళ్ళ ఇద్దరిలో ఏది మీకు కొంచెం బెటర్గా వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వచ్చు సార్, ఒక పని చేయండి, దీన్ని డాష్ పెట్టుకోండి. దీని తర్వాత ఇది కొంచెం ఒక రకంగా వచ్చు, ఇది అసలు ఏం రాదు. అయినా కూడా మనం ఏం చేద్దాం, దీనికి డాట్ పెట్టుకుందాం, ఇది రాద్దాం, ఇది రాద్దాం, ఇది రాద్దాం అని ఫోకస్ చేసుకుందాం. తర్వాత రాసే ప్రొసీజర్ ఎట్లుండాలా, ఫస్ట్ క్వశ్చన్ ఇది రాయాలా, తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇది రాయాలా, కొంచెం ఒక రకంగా వచ్చు కాబట్టి. థర్డ్ క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దీంట్లో మనకు 15th క్వశ్చన్ ఉంది, 15th క్వశ్చన్ లో ఇది కొంచెం వచ్చు. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇది రాద్దాం, 4th క్వశ్చన్ ఇది రాద్దాం, 5th క్వశ్చన్ ఇది రాద్దాం. అర్థమైందా? సో 5th క్వశ్చన్ లో ఇది బాగా వచ్చు. తర్వాత దీనికి గివెన్ డేటా రాద్దాం, ఇది ప్రాబ్లం కదా, గివెన్ డేటా రాద్దాం, ఫార్ములా గుర్తుంటే ఫార్ములా రాద్దాం, ట్రై చేద్దాం ఆన్సర్ రాసేకి. సో మీ పైన ఇంప్రెషన్ ఆల్రెడీ బాగుంది కాబట్టి సో దీనికి కూడా ఆటోమేటిక్ గా 5 కి 6 మార్క్స్ కదా, సో మినిమం 3 మార్క్స్ అనేది ఖచ్చితంగా పడిపోతాయి. అర్థమైందా? ఈ విధంగా ప్లాన్ చేసుకుని మీరు రాసేది. తర్వాత ఇప్పుడు చూడండి, మీరు మొత్తం ఇట్లా డాట్స్ పెట్టుకున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డాట్స్ పెట్టుకున్నారు. డాట్స్ పెట్టుకున్న తర్వాత మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మినిమం 4 to 5 వస్తే మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. లేదు సార్ నాకు ఒకటే క్వశ్చన్ బాగా వచ్చు, మిగతా ఏమి రాదన్నప్పుడు మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి రాసి వెళ్ళిపోదండి, డైరెక్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోండి. అర్థమైందా? సో మనకు మినిమం 3 to 4 క్వశ్చన్స్ వచ్చు కాబట్టి కామన్ గా అందరూ కూడా. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ బాగా వచ్చేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాము. మీకు ఏవైతే రావో దీన్ని రాయద్దండి, అస్సలు రాయద్దండి. మీకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ మాత్రమే రాయండి ఆన్సర్ షీట్ లో. రాసిన తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్ అని హెడ్డింగ్ పెట్టి రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ రాయండి. ఓకేనా? అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలా, సెకండ్ క్వశ్చన్ ని క్వశ్చన్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాము, రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పొటాషియం అండ్ క్రోమియం అండ్ జింక్. కాన్ఫిగరేషన్ ఆఫ్ పొటాషియం, క్రోమియం అండ్ జింక్ అని హెడ్డింగ్ పెట్టి మీకు ఏం తెలుసో ఆ 2-3 పాయింట్ రాసుకుంటా పోండి. తర్వాత థర్డ్ క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టండి, రాసుకుంటా పోండి. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీకు 4 క్వశ్చన్స్ వచ్చు కదా,
సో ఇక్కడ 3 4 జా 12 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ మీరు 5 క్వెషన్స్ అటెంప్ట్ చేశారు కదా! వరస్ట్ కేస్‌లో మనకి 10 అక్కడ మనకి 50 మార్క్స్‌లో 30 మార్క్స్ అని వస్తాయి కదా! అంటే 42 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇంక రిమైనింగ్ క్వెషన్‌కి 1 మార్క్స్ అట్లా పడుకుంటూ పోయినా కూడా మీరు వదిలేసిన క్వెషన్‌కి యావరేజ్ కింద మనకు 50+ మార్క్స్ వచ్చేసి మనం పాస్ కావడం కాదు కదా! సో 50% బయటకొస్తాం. ప్లస్ ఇంటర్నల్ మనకు మినిమమ్ 10 అన్నా వచ్చుంటాయి కాబట్టి 60% అంటే ఏ గ్రేడ్‌తోనే బయటికొస్తాం. ఫస్ట్ క్లాస్‌తోనే బయటికొస్తాం మనం పాస్ అయిపోయి. అర్థమైంది కదా! ఈ ప్యాటర్న్‌ని అర్థం చేసుకోండి. ఓకేనా? సరే. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇక మనం కెమిస్ట్రీకి వద్దాం. సో మనకు డౌట్ సెక్షన్ ఆల్రెడీ మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో అది క్లారిఫై అయిపోయింది కాబట్టి ఇంక దీంట్లోకి వద్దాం. ఎలా రాయాలా? ఎలా రాయాలంటే చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను క్వెషన్ చెప్తా. నాకు ఫస్ట్ క్వెషన్ వచ్చు దీంట్లో. ఇక్కడ కూడా ఫస్ట్ క్వెషన్ వచ్చు. సో నేను ఇవి 2 రాద్దాం అనుకున్నా ఆన్సర్ షీట్‌లో. సో రాసే ముందు ఇట్లా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందే అంటే ఇవన్నీ డాట్స్ పెట్టుకున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నాం. డిఫైన్ ద ఆర్బిట్ జూమ్ చేస్తా. డిఫైన్ ద ఆర్బిటాల్ డ్రా ద షేప్ ఆఫ్ పి ఆర్బిటాల్. సరే ఇక్కడ చూడండి క్వెషన్ ఏముంది మనకు స్టేట్ ద మనకు ఏమి ఇచ్చాడు మనకు పోస్టులేటెడ్ ఆఫ్ బోర్స్ అటామిక్ థియరం రైట్ ద లిమిటేషన్స్. సో మనకి ఇక్కడ ఇచ్చిన క్వెషన్ ఏముందంటే ఇంకా బోర్స్ అటామిక్ థియరం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, తర్వాత లిమిటేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? సో మనం ఓవరాల్ గా మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి మొత్తం చూస్తే గనక అన్ని మనకు చెప్పినది బోర్స్ థియరమే. దాంట్లో మనకి ఏదైతే చెప్పలేదో అది మాత్రం మనకి లిమిటేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వెషన్ రాసేటప్పుడు మీరు డిఫైన్డ్ ఆర్బిటాల్ ఉంది కదా, ఈ డెఫినేషన్ ఇక్కడ ఏదైతే డెఫినేషన్ ఉందో ఈ క్వెషన్ ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఆర్బిటాల్ యొక్క డెఫినేషన్ ని మాత్రం రాయద్దండి. ఒకవేళ రాసినా అండర్లైన్ మాత్రం చేయొద్దండి. అర్థమైందా పాయింట్? ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఆన్సర్ ఇక్కడ రాసినా కూడా మీరు అండర్లైన్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకి రిపీటెడ్ లా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పి ఆర్బిటాల్ ఉంది కదా, ఈ ఆర్బిటాల్ గురించి ఇక్కడ బోల్డ్ గా అంటే థిక్ గా రాయద్దండి, అక్కడ దాన్ని హైలైట్ చేయద్దండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే అడిగినాడో డిఫైన్డ్ ఆర్బిటాల్ అన్నాడు కదా, పి షేప్ ఆర్బిటాల్ అన్నాడు కదా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు రాసి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి నీట్ గా. అంటే వాట్ ఈస్ మీన్ బై ఆర్బిటాల్ అని రాయండి. ఆర్బిటాల్ రాసి ఆర్బిటాల్ యొక్క డెఫినేషన్ రాయండి. తర్వాత దానికి సంబంధించిన డయాగ్రామ్ రాయండి. మీకు 75% పేపర్ అయిపోతుంది. కాలేదనుకోండి ఆర్బిట్ గురించి కూడా రాయండి. తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ రాయండి, షేప్స్ గురించి రాయండి, దాంట్లో పీని ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థమైందా? ఇలా 75% 1 పేజ్ వరకు కవర్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని అదే విధంగా రాసుకుంటూ పోయిన తర్వాత సో పెన్ తో డయాగ్రామ్ వేస్తుంటారు. ఇప్పుడు 11th క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ రాసిన 4 క్వశ్చన్స్ రాసేసినారు మీకు వచ్చినవి. తర్వాత 11th క్వశ్చన్ వచ్చినారు. ఈ 11th క్వశ్చన్ లో మీరు బోర్స్ థియరం అని హెడ్డింగ్ పెట్టి ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేశారో ఆర్బిటాల్ దీన్ని డెఫినేషన్ ని ఇక్కడ రాసినా కూడా మీరు హైలైట్ మాత్రం చేయొద్దు. ఒక పాయింట్ ఇక్కడ పెన్ తో ఏదైతే డయాగ్రామ్ వేసినారో సేమ్ డయాగ్రామ్ ని ఇక్కడ రిపీట్ చేయొద్దండి. డిఫరెంట్ చేయండి. సార్ డిఫరెంట్ గా ఎట్లా వేస్తాం సార్, ఒకటే టాపిక్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్బిటాల్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్బిటాల్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫస్ట్ ఆటం గురించి రాస్తారు. వాట్ ఇస్ ఆటం? ఆటం ఇస్ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ అని రాసి డయాగ్రామ్ ఇట్లా రాస్తారు. రాసేసి ఇలా ఒక ఇమాజినరీ లైన్ చూపిస్తారు. దీని మధ్యలో ఈ లైన్ ఏమంటాం? ఆర్బిట్ అంటాము. మధ్యలో స్పేస్ ఏమంటాం? ఆర్బిటాల్ అంటాము. వాట్ ఇస్ ఆర్బిటాల్? ఇట్ ఈస్ ద స్పేస్ బిట్వీన్ ద ఆర్బిట్ అండ్ న్యూక్లియస్ అని దాని డెఫినేషన్ రాస్తాం. అర్థమైంది కదా? సరే ఇప్పుడు ఇక్కడ మనం బోర్స్ అటామిక్ థియరం గురించి వచ్చినప్పుడు ఇక్కడ ఒక డయాగ్రామ్ రాశారు పెన్నుతో, దీన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ మీకు ఏం జరుగుతుందంటే మీ పైన ప్రీవియస్ కరెక్షన్ చేసిన అతని పైన ఉన్న ఒపీనియన్ వెళ్ళిపోయి మీ పైన ఫ్రెష్ గా న్యూ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఈ పిల్లడు బాగా రాసిన ఎగ్జామ్ బాగా రాస్తానని కరెక్షన్ చేసే వారికి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఈ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయి ఈ 4 క్వశ్చన్స్ తర్వాత ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ వేసినారనుకోండి, వీడు క్వశ్చన్ అన్ని రిపీట్ చేస్తున్నాడు అంటే రాసిన ఆన్సర్ ని ఇంకోసారి రాస్తున్నాడు అనే బ్యాడ్ ఇంప్రెషన్ మరి మీ పైన పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డయాగ్రామ్ వేసినారు అనుకోండి, సేమ్ డయాగ్రామ్ ఇక్కడ వేయాల్సి వచ్చినప్పుడు ఆటం రాయండి, న్యూక్లియస్ రాయండి, ఆర్బిటాల్ ని ఈ విధంగా రాయండి. తర్వాత ఒకటే ఆర్బిటాల్ రాయదండి, రెండింటిని రాయండి, 2 ఆటమ్స్ రాయండి. సో దట్ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే 2 డిఫరెంట్ కాన్సెప్ట్లు ఏమో డయాగ్రామ్స్ వేరేమో అని అతనికి అనిపిస్తుంది. అంతే తప్ప ఒకటే డయాగ్రామ్ ని రిపీట్ చేయదండి. ఒకటే డెఫినేషన్ ని అండర్లైన్ మాత్రం చేయదండి. అర్థమైందా? సరే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ పాయింట్ వద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే అటామిక్ స్ట్రక్చర్ లో నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దాంట్లో మొత్తం మాక్సిమం వరకు దీంట్లో పెట్టండి. అర్థమైందా? ఏవేవి పెట్టకూడదు అంటే కనుక ఈ టాపిక్ సంబంధించిన అంటే ఆర్బిటాల్ కి సంబంధించినది షేప్స్ గురించి సంబంధించిన టాపిక్ కాకుండా మిగతావన్నీ రాయండి. మిగతావన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ గురించి రాయమంటారా? అవును రాయాల్సిందే. ఆర్బిట్ గురించి రాయాలా? ఎస్. ప్రోటాన్ గురించి రాయాలా? న్యూట్రాన్ గురించి రాయాలా? ఎలక్ట్రాన్ గురించి రాయాలా? అయాన్స్ గురించి రాయాలా? ఎస్ ఎగ్జాక్ట్లీ అన్ని రాయాల్సిందే. అంటే మీకు సబ్జెక్ట్ లో మీరు ఏదైతే చదువుకున్నారో మొత్తం అన్ని కూడా రాయాల్సిందే. మరి దేన్ని అండర్లైన్ చేయాలా? బోర్స్ అటామిక్ థియరం అనే హెడ్డింగ్ ని మాత్రమే అండర్లైన్ చేయాలా? లిమిటేషన్స్ అనే టాపిక్ ని మాత్రమే అండర్లైన్ చేయాలా? రిమైనింగ్ అన్ని థియరీ రాసుకుంటూ పోలా, డయాగ్రామ్ ఉండాలా, థియరీ రాయాలా, డయాగ్రామ్ ఉండాలా, థియరీ డయాగ్రామ్ ఇదే ప్యాటర్న్ లో మీరు రాసుకుంటూ పోలా.
అర్థమైందా? అప్పుడు మీరు చూడండి మీకు మాక్సిమం వరకు మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో దానికంటే కూడా ఎక్కువ మార్క్స్ 100కి 200% వస్తాయి. అర్థమైందా? సరే. ఇప్పుడు మనకు డౌట్ అర్థమైనాయి. ఎలా రాయాలో అర్థమైంది. సేమ్ అదే ప్యాటర్న్‌లోనే ప్రతి క్వెషన్ గూడా. అంటే మీరు చదువుకున్న ప్రతి యూనిట్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చరే కాకోకుండా మీరు సొల్యూషన్‌లో గావచ్చు, దేంట్లోనా గూడా వాటర్ టెక్నాలజీ, వాటర్ ట్రీట్మెంట్‌లో కావచ్చు, లేకపోతే ఫ్యూయల్స్‌లో కావచ్చు, దేంట్లో అన్నా గూడా పాలిమర్స్‌లో ఏదన్నా గూడా మీరు ఇక్కడ రాసిన టాపిక్సే ఇక్కడ రిపీట్ చేద్దండి. ఇక్కడ ఏం చేస్తారు హెడ్డింగ్ రాయండి. మీరు నేర్చుకున్నదంతా గూడా రాయండి. కానీ అండర్‌లైన్ చేయొద్దు. మీరు క్వెషన్ ఏదైతే అడిగినాడో దాన్ని మాత్రమే అండర్‌లైన్ చేయండి. క్లియర్ గదా కంప్లీట్‌గా? సరే ఎలా రాయాలో అర్థమైంది. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఆర్బిట్ గురించి మనకు తెలుసు కదా! ఇక్కడ మనకి ఏం అడుగుతాడు క్వెషన్? ఫస్ట్ ఏం అడుగుతాడు? చిన్న చిన్న షార్ట్ ఆన్సర్ క్వెషన్ ఏం అడుగుతాడు? ఆర్బిట్ అంటే అడుగుతాడు. ఆర్బిటాల్ అంటే ఏంది అడుగుతాడు. ప్రోటాన్స్ అంటే ఏంది? న్యూట్రాన్ అంటే ఏంది? ఎలక్ట్రాన్ అంటే ఏంది? అయాన్స్ అంటే ఏంది? న్యూక్లియస్ అంటే ఏంది? తర్వాత బాండ్స్ ఎందుకు ఫార్మ్ అయితాయి? అయానిక్ బాండ్ అంటే ఏమి? కోవలెంట్ బాండ్ అంటే ఏమి? సో వీళ్ళ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏమి? అర్థమైందా? ఈ విధంగా క్వెషన్స్ అడుగుతాడు. సో ఈ క్వెషన్స్ అడిగినామనుకోండి చానా అంటే చానా ఈజీ కదా! మనం ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం దీని గురించి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఉన్నది ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. దీనేమంటాం? ఆర్బిట్ అంటాం. సార్ డీటెయిల్‌గా చెప్పండి సార్ ఒక క్వెషన్ అన్నా అట్‌లీస్ట్. సరే ఒకటన్నా డీటెయిల్‌గా చెప్తాం. ఈ లోపల ఉన్నదాన్ని ఏమంటా? న్యూక్లియస్ అంటాం. సరే దీని ఆటం. ఆటం అంటే ఏమి? ఇట్ ఈస్ అన్‌డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్‌స్టాన్స్. క్లియర్. ఇప్పుడు ఇదేంది? ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంది? ఆర్బిట్‌లో ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాన్‌లు తిరుగుతా ఉంటాయి. ప్రోటాన్ అంటే ప్లస్, ఎలక్ట్రాన్ అంటే మైనస్, న్యూట్రాన్ అంటే న్యూట్రల్. సో ప్రోటాన్ అంటే ఏం సార్? పాజిటివ్ ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ లోపలికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాగ్నెట్ అనుకోండి. ఒక ఐరన్ పీస్‌ని లైన్ దాటి లోపలికి తీసుకుపోతే లాగేస్తూ ఉంటుంది. అలా ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఏమైనా వస్తే లోపల లాగేస్తుంది. దాన్ని మనం ఈ అయాన్స్‌ని లాగేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే ప్రోటాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిపల్షన్ దొబ్బేసింది అనుకోండి ఎనికి నెట్టేసింది అనుకోండి దాన్ని మనం ఎలక్ట్రాన్ అంటాం. ఏం చేయకపోతే న్యూట్రాన్ అంటాం. క్లియర్ కదా? వీళ్ళ ముగ్గురు మెకానికల్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, సివిల్ స్టూడెంట్స్ ప్రతిసారి ఇలా అనుకోకుండా డిఫాల్ట్ గా స్టూడెంట్స్ అందాం. సో దట్ మనకేమైతుంది ఈ స్టూడెంట్స్ అంటే నథింగ్ బట్ అయాన్స్. వాట్ ఈస్ అయాన్? అయాన్ నథింగ్ బట్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. అర్థమైంది కదా? ఈ అయాన్స్ తిరిగే లైన్ ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. దీన్ని ఆర్బిట్ అంటాం. ఈ ఆర్బిట్ కి న్యూక్లియస్ కి మధ్యలో ఉన్న స్పేస్ ఏమంటాం? ఆర్బిటాల్ అంటాం. న్యూక్లియస్ అంటే ఏం సార్? ఇట్ ఈస్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటమ్. ఇట్ ఈస్ ద డార్క్ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ఆటమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ న్యూక్లియస్. అర్థమైందా? ఇవన్నీ కూడా రాయాల్సి వస్తుంది మీరు. అన్ని రాయాల్సి వస్తుంది ఎస్ఏ క్వశ్చన్ లో. క్లియర్ కదా? సో ఇదన్నీ నేర్చుకుంటే మీరు ఎగ్జాక్ట్ గా 100% పాస్ అయిపోతారు. డౌట్ లేదు దాంట్లో. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పొటాషియం, క్లోరియం, క్రోమియం, జింక్. దీనికి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటే రాయండి, లేదంటే వదిలేసేయండి. ఫస్ట్ దీన్ని అటెంప్ట్ చేద్దండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం సొల్యూషన్ లో నేర్చుకున్నాం. సొల్యూషన్ లో ఏమేమి నేర్చుకున్నాము? వాట్ ఇస్ ద సొల్యూషన్? తర్వాత టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ నేర్చుకున్నాము. హోమోజేనియస్ సొల్యూషన్ అంటే ఏమి? హెట్రోజేనియస్ సొల్యూషన్ ఏమి? తర్వాత మోల్ అంటే ఏమి? మొలారిటీ అంటే ఏమి? నార్మాలిటీ అంటే ఏమి? తర్వాత మొలారిటీ కనుక్కునే ఫార్ములాస్ ఏమున్నాయి? నార్మాలిటీ కనుక్కునే ఫార్ములాస్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసాం కాబట్టి మీరు ఒకసారి చూడండి. క్లియర్ గా అర్థమైతే ఇంకొకసారి ఇక్కడ రిపీట్ చేయడం అవసరం లేదు. సరే మన క్వశ్చన్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియాల నుంచి వస్తుంది కానీ వేరే క్వశ్చన్ రాదు. ఓకేనా? సరే వాట్ ఈస్ ద అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్? ఏంది అడిగినాడు ఇక్కడ అసలు క్వశ్చన్? అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ ఏంది అడుగుతున్నాడు అంటే గనక ఇక్కడ వాటర్ సంబంధించిన ఫార్ములా ఏముంది? H2O ఉంది. H2O అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హీట్ చేసినప్పుడు ఇది H+ కింద OH- కింద డివైడ్ అవుతుంది. ఎందుకు డివైడ్ అవుతుంది? ఎందుకు డివైడ్ అవుతుందో మీరు చెప్పలేదు అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అర్థం కాలేదని దాని మీనింగ్. చెప్పినారనుకోండి అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ అర్థమైందని చెప్పి. అయానిక్ బాండ్ అంటే ఏమి? అయాన్స్ మధ్యలో ఉండే బాండ్ అయానిక్ బాండ్ అంటాము. న్యూక్లియస్ వల్ల జరిగే బాండ్ న్యూక్లియస్ బాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఆటమ్స్ తీసుకున్నాం. ఈ ఆటమ్స్ లో ఇక్కడ అంతా ఎవరుంటారు? ఆర్బిట్ ఉంటుంది. ఈ ఆర్బిట్ ఎవరుంటారు? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్ ఉంటారు. వాళ్ళు మనం ఏమంటాం? అయాన్స్ అంటాం. ఈ అయాన్స్ వల్ల బాండ్ ఫామ్ అయితే అయానిక్ బాండ్ అంటాము. న్యూక్లియస్ వల్ల ఫామ్ అయితే దీన్ని కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు ఈ అయాన్స్ అనే వాళ్ళు ఎగ్జాక్ట్ ఎంత మంది ఉంటారో తెలీదు. ఏ డైరెక్షన్ లో తిరుగుతారో తెలీదు. ముందుకు వస్తారా ఎనికిపోతారా తెలీదు. లోపలికి వస్తారని చెప్పేది అబ్బో ప్రిన్సిపల్, ఎనికిపోతారని చెప్పేది హున్స్ రూల్. సో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ తెలియదు. ఎగ్జాక్ట్ తెలియనప్పుడు వీడు బాండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో మనకనే తెలుస్తుంది. కాబట్టి అయానిక్ బాండ్ వీక్ గా ఉంటుంది. న్యూక్లియస్ అనేది ఫిక్స్డ్ బాడీ కాబట్టి ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి వాటర్ మనం హీట్ చేసిన వెంటనే డివైడ్ అయిపోతుంది. అంటే దాంట్లో కోవలెంట్ బాండ్ ఉన్నాడా? అయానిక్ బాండ్ ఉన్నాడా? ఖచ్చితంగా అయానిక్ బాండ్ ఉన్నాడు అని చెప్పే కాన్సెప్టే యానిక్ బాండ్ యొక్క అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. అంతే సింపుల్ కాన్సెప్ట్. వేరే పెద్ద కథ ఏం లేదు దీంట్లో. తర్వాత వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్? చదువుకుంటే రాయండి. సో బ్యాటరీస్ పైన కొంచెం ఐడియా పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ యానోడిక్, కాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్స్. సో మనం కరోజన్ గురించి తీసుకుంటే కరోజన్ అంటే ఏమి? డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ మెటల్. ఈ కరోజన్ తీసుకుంటే కరోజన్ అనేది ఇంపార్టెంట్. రస్టింగ్ అంటే ఏంది ఇంపార్టెంట్. కరోజన్ ఏ విధంగా జరుగుతుంది ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ మెథడ్స్ ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ లో అయానిక్ ప్రొటెక్షన్ ఒకటి, కాథోడిక్ ప్రొటెక్షన్ ఒకటి. అయానిక్ ప్రొటెక్షన్ అంటే అయానిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లస్ మైనస్ ప్లస్ ని ప్రొటెక్ట్ చేస్తే అయానిక్ ప్రొటెక్షన్ మెథడ్ అంటాం.
మైనస్ ని ప్రొటెక్ట్ చేస్తే కాథోడిక్ ప్రొటెక్షన్ మెథడ్ అంటాం. సో ఇది సింపుల్ కాన్సెప్ట్, కానీ ఖచ్చితంగా మనకి క్వశ్చన్ వచ్చే కాన్సెప్ట్. తర్వాత మనం వాటర్ టెక్నాలజీ. సరే ఇదంతా చాలా గజిబిజి అయిపోతుంది మీకు. ఆల్రెడీ పేపర్ కూడా చిన్నగా ఉంది కాబట్టి జూమ్ చేసినా అంత క్లారిటీ ఉందో లేదో. ఇదంతా ఎరేజ్ చేద్దాం సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వాటర్ తీసుకుంటే, వాటర్ లో మనం ఏం చదువుతాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రైన్ వాటర్, గ్రౌండ్ వాటర్, తర్వాత రివర్ వాటర్, సీ వాటర్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మనకు తెలుసుకోవాలా. టైప్స్ ఆఫ్ వాటర్, తర్వాత టైప్స్ ఆఫ్ వాటర్, హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్. వాట్ ఇస్ ద సాఫ్ట్ వాటర్? ద వాటర్ విచ్ గివ్ ద లాదర్ విత్ సోప్, సాఫ్ట్ వాటర్. నాట్ గివ్ ద లాదర్ విత్ సోప్, హార్డ్ వాటర్. హార్డ్ 2 టైప్స్ ఉంటుంది, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. సో ఏముంటే టెంపరరీ అంటాం, ఏముంటే పర్మనెంట్ అంటాం. ఇది తీసేసి కూడా ఒకటే ఒక మెథడ్ ఏమంటే కనుక అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో అది మనం నేర్చుకుంటే దీంట్లో ఉన్న మొత్తం కాన్సెప్ట్, మొత్తం కాన్సెప్ట్ అర్థమవుతుంది. తర్వాత ఆస్మాసిస్ ప్రాసెస్ అంటే ఏమి, రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏమి. ఆస్మాసిస్ అంటే ఏం లేదు, చిన్న చిన్న హోల్స్ ద్వారా వాటర్ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగితే దాన్ని మనం ఏమంటామంటే ఆస్మాసిస్ ప్రాసెస్ అంటాం. అది ఫోర్స్ఫుల్ గా జరిగితే ఫోర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అంటాం. రివర్స్ గా ఫోర్స్ఫుల్ గా జరిగితే రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అంటాం. సో అన్ని టాపిక్స్ కూడా మీకు ప్లేలిస్ట్ లో దొరుకుతాయి, మన యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కావాలంటే చూసుకోండి. లేదు మీతో ఆల్రెడీ ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, లేదా మనతో ఏమైనా కోర్స్ తీసుకున్నట్టే మన పీడిఎఫ్ కోర్స్ ఉంది కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మీకు ఒక చోట దొరుకుతాయి మన పీడిఎఫ్ క్వశ్చన్స్ లో, అంటే మన యాప్ లో. యాప్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అది ప్రైస్ మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక, ఫ్రీ అయితే కాదు, ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే పర్చేజ్ చేసి అయితే చూడండి. ఒకటే చోట క్వశ్చన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? సరే దాన్ని పక్కన పెడితే, తర్వాత పీవీసీ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొంచెం తర్వాత పాలిమర్ అంటే ఏంది, ఎందుకు మన కాన్సెప్ట్ వచ్చింది, పాలిమర్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, దాంట్లో క్లాసిఫికేషన్స్ ఆఫ్ పాలిమర్స్, ఇది నేర్చుకుంటే చాలు. తర్వాత ఫ్యూయల్స్ నేర్చుకోండి. ఫ్యూయల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ప్రైమరీ ఫ్యూయల్ అంటే ఏమి, సెకండరీ ఫ్యూయల్ అంటే ఏమి, క్యాలిఫిక్ వాల్యూ అంటే ఏమి. సో ఇవి చిన్న కాన్సెప్ట్స్ అంతే. జనరల్ గా రాసినా కూడా మనకు మార్క్స్ వస్తాయి, పెద్ద కష్టపడాల్సిన పని అయితే లేదు. ఓకేనా? తర్వాత రిసెప్టర్ అంటే ఏమి. సో చిన్న ఇవన్నీ కూడా ఇవే ఏరియాస్ అన్ని కవర్ చేయండి మీరు ఖచ్చితంగా. నెక్స్ట్ మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాసిన ఆన్సర్ని ఇక్కడ రాయకుండా రిమైనింగ్ అంతా మీరు చదువుకున్న అంతా రాయండి. ఓకేనా? అంత రాయండి. ఓకేనా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలా? ఖచ్చితంగా 5 అటెంప్ట్ చేయాలా. 5 కంటే ఎక్కువ వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాబ్లం చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ 12th క్వశ్చన్ క్యాలిక్యులేట్ 12th ప్రాబ్లం మీరు చేశారు. 12th ప్రాబ్లం డౌట్ ఉందనుకోండి, అప్పుడు మీరు కావాలంటే 5+1 క్వశ్చన్ చేయండి. ఇది రాంగ్ అయితే ఇది కొట్టేస్తాడు. మీకు కావాలంటే ఎక్స్ట్రా రాసిన 6th క్వశ్చన్ మీకు కావాలంటే మార్క్స్ పడతాయి. అర్థమైందా? ఇది రాంగ్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే దీనికి మార్క్స్ యాడ్ అయితే, లేకపోతే యాడ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10కి 2నో 3నో వేసాను అనుకోండి, మరి ఇక్కడ మీకు రావు, ఇది కన్సిడర్ చేయరు. అర్థమైందా? కాబట్టి మీరు ఆలోచించుకోండి ముందే నేను అన్నాను కదా, డాట్స్ పెట్టుకోండి. ఇది రాయాలా వద్దా డిసైడ్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేయండి. అంతే తప్ప రాసుకుంటా ఎరేజ్ చేసుకుంటా రాసుకుంటా అంటే రబ్ చేసుకుంటా మాత్రం పోవద్దండి. అర్థమైందా? సరే ఇవే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, తర్వాత గ్యాల్వానిక్ సెల్ అంటే ఏంది, చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్, ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్, వీట్ స్టోన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. రస్టింగ్ ఆల్రెడీ చెప్పినా కదా, రస్టింగ్ ఎలా జరుగుతుంది, ప్రొటెక్షన్ మెథడ్స్ ఇంపార్టెంట్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఎంత ppm పార్ట్స్ పర్ మిలియన్, ఎంత క్వాంటిటీ ఆఫ్ దాంట్లో ఇంకా మనకి మినరల్స్ ఉంటే కనుక క్వాంటిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఉన్న మెటల్స్ కానీ ఉంటే దాన్ని మనం ppm అంటే హార్డ్ వాటర్ అంటాము, హార్డ్నెస్ అంటాము. సో హార్డ్నెస్ ఉండాలంటే ఏమేమి ఉండాలా? సో దాంట్లో కార్బైడ్స్, కాల్షియం ఉండాలా, మెగ్నీషియం ఉండాలా. సో బైకార్బోనేట్ ఫామ్ లో ఉండాలా, సల్ఫేట్ ఫామ్ లో ఉండాలా. ఏ ఫామ్ లో ఉంటే టెంపరరీ అంటాం, ఏ ఫామ్ లో ఉంటే పర్మనెంట్ అంటాం. జాగ్రత్త చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పోలరైజేషన్ అంటే ఏంది, కండెన్సేషన్ ప్రాసెస్ ఏమేమి ఉన్నాయి మనకు, కాంపోజిట్ మెటీరియల్ అంటే ఏంది, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి, పొల్యూషన్ లో ఎయిర్ పొల్యూషన్ ఏమి, వాటర్ పొల్యూషన్ ఏమి, సాలిడ్ పొల్యూషన్ ఏమి, అన్ని నేర్చుకోండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమి, తర్వాత యాసిడ్ రైన్ అంటే ఏమి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే టెంపరేచర్ ఇయర్ పెరుగుతా పోతా ఉంటుంది. ఎందుకు పెరుగుతా పోతా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది గ్లోబ్ అనుకోండి, ఇయర్ మనకు యావరేజ్ టెంపరేచర్ 32 డిగ్రీస్ ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ పోతే 34 డిగ్రీస్, 35 డిగ్రీస్, ఇలా పెరుగుతా పోతా ఉంటుంది. ఎందుకు పోతా ఉంటుంది అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక మనకు వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్, జనరల్ గా మనకి ఏం తెలుసు, వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి పొల్యూషన్ పెరుగుతుంది, సో టెంపరేచర్ పెరుగుతుంది. జనరల్ గా పాయింట్ ఏముందంటే కనుక, ఎప్పుడైతే కార్బన్ పార్టికల్స్ ఉంటాయో, కార్బన్ పార్టికల్స్ ఒక డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది. మనం హీట్ ఇచ్చినప్పుడు మిగతా పార్టికల్స్ అన్ని హీట్ తీసుకుంటాయి, మనం హీట్ ఆపేస్తే అవి ఉన్నట్టుండి వదిలేస్తాయి. కానీ కార్బన్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే, మనం హీట్ ఇచ్చినాం అనుకోండి, ఇవన్నీ స్టోర్ చేసుకుంటాయి. మిగతా దానికి ఆ ప్రాపర్టీ ఉండదు. ఓన్లీ కార్బన్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, హీట్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. మనం హీట్ ఇచ్చేది ఆగిపోయిన తర్వాత ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దట్ మనకి ఏమవుతుందంటే ఇంకా కార్బన్ పార్టికల్ ఎక్కువ కావడం వల్ల, సో సన్ ఉన్నప్పుడు మనకి హీట్ ఉంటుంది, సన్ వెళ్ళిపోయిన తర్వాత అంటే నైట్ టైం కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది అట్మాస్ఫియర్ లో. ఎందుకు జనరేట్ అవుతుంది? కార్బన్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. కార్బన్ పార్టికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? సో ఏదైతే మనం వెహికల్ బంద్ చేస్తామో, ఇగ్నిషన్ జరుగుతుందో, ఇగ్నిషన్ నుంచి బయటికి మనకి ఇవి వస్తున్నాయి మనకు. సో పొల్యూటెంట్స్ వస్తున్నాయి. ఈ పొల్యూటెంట్స్ వల్ల దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉన్నాయి, అంటే కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంది. కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల
ఈ ప్రాపర్టీ ఎక్కువ ఉంది. ఈ ప్రాపర్టీ ఎక్కువ ఉండడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. సో దట్ మనకు నెక్స్ట్ ఇయర్ ఏమైతుంది, కార్బన్ పార్టికల్ పెరుగుతాయి, టెంపరేచర్ పెరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. సో దట్ టెంపరేచర్ పెరుగుతా పోతుంది. దీన్ని మనం ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో దీని వల్ల జరిగే ఎఫెక్ట్ ఏమంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో ఇంకా యాసిడ్ రైన్ ఇదంతా మనం డిస్కస్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడికి మనం ఆపేద్దాము. ఈ విధంగా ప్రిపేర్ కాండి, 100 కు 200% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. మీరు ఇంతవరకు ప్రిపేర్ కాలేదు, వన్ డే బ్యాటింగ్ చేస్తానంటే మీరు లాస్ట్ మూమెంట్ లో మాత్రం మిస్ చేసుకోదండి, టైం వేస్ట్ చేసుకోదని. ఫెయిల్ అయిపోతే మాత్రం చాలా సఫర్ అవుతారు నెక్స్ట్ ఇయర్ లో. కాబట్టి జాగ్రత్తగా పాస్ అయ్యే ట్రై చేయండి, సింగిల్ ఫస్ట్ అటెంప్ట్ లోనే. ఓకేనా, మీకు ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే ప్రీవియస్ ఇయర్స్ అన్ని కూడా మన యాప్ లో అయితే ఉన్నాయి. యాప్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్లు మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే మాత్రం కోర్స్ ని పర్చేస్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఓన్ గా ప్రిపేర్ అయిన బదులు మీకు కొంచెం గైడెన్స్ ఉంటే ఇంకా మీ ప్రిపరేషన్ స్పీడ్ అనేది డబుల్ త్రిబుల్ అయిపోతుంది. కాబట్టి మీరు పాస్ అయ్యే వాళ్ళు స్కోర్ తో బయటకు వస్తారు, స్కోర్ తో బయటకు వచ్చారు, టాప్ స్కోర్ తో బయటకు వస్తారు. ఓకేనా, కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ పాస్ కావాలని. సో ఇవన్నీ వీడియోస్ అని మనం మీకోసం అయితే షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.